अन्यपादाद्ये शीर्षे सस्तः हस्तासो त्रिधा मध्यो వృషభోరారవతి. ఋగ్వేదంలోని ఒక శ్లోకము చదివినప్పుడు చాలా గొప్పగా అనిపించింది నా యొక్క జీవితంలో. ఏంటి ఇది నిజమేనా? ఈ యొక్క ఋగ్వేదంలో ఉన్న ఈ యొక్క శ్లోకము ఎంత అద్భుతంగా ఎవరు రచించారు, ఎవరు చెప్పారు అని నాకే చాలా ఆశ్చర్యంగా వేసింది. మర్త్యాగం అంటే మానవుని రూపంలో అవివేశ. అవివేశ అంటే గొర్రె పిల్ల లాంటి దీన మనస్సు కలిగిన వ్యక్తిత్వము కలిగిన వాడు. త్రిధాబద్ధో వృషభో రారవాతి అని అంటే ఆ యొక్క వ్యక్తి 3 మేకులతో బిగించబడి ఆ యొక్క వ్యక్తి సిలువలో రక్తాన్ని చిందించిన వ్యక్తిగా ఉండాలి అని ఆ యొక్క ఋగ్వేదంలోని ఒక శ్లోకము మనకు వర్ణిస్తూ ఉన్నది. ఆ యొక్క శ్లోకాన్ని చదివేటప్పుడు అవును, నిజముగా దేవుడన్న వ్యక్తి మానవుని రూపంలో రావాలని, నిజముగా దేవుడన్న వ్యక్తి గొర్రె పిల్ల వంటి చాలా శాంతమూర్తి అయి ఉండాలని, నిజముగా దేవుడైన వ్యక్తి సిలువలో మరణించాలని, రక్తాన్ని చిందించాలని, ప్రాణాన్ని పెట్టాలని మన యొక్క పూర్వీకులు రాసిన ఋగ్వేదంలోని ఒక శ్లోకము చాలా చక్కగా వర్ణిస్తూ ఉన్నది. ఈ భూ ప్రపంచంలోనికి మానవుని రూపంగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. ఆయన కూడా గొర్రె పిల్ల వంటి చాలా దీన మనస్సు కలిగి ఉన్నాడు. ఆయన్ని కూడా 3 మేకులతో ఆ యొక్క సిలువకు బలి అప్పగించారు. ఆయన్ని కూడా తలకి ముళ్ళ కిరీటాన్ని పెట్టి తన యొక్క జీవితాన్ని అంకితం చేసుకుంటున్నాడు. ఆ యొక్క గొప్ప యేసుక్రీస్తు ప్రభువే గొప్ప దేవుడని మేము విశ్వసిస్తూ ఉన్నాం, మేము నమ్ముతూ ఉంటున్నాం. మన యొక్క వేదాలే చెబుతూ ఉన్నాయి, మానవుని రూపంలో ఈ భూ ప్రపంచానికి వచ్చిన ఒకే ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క రాజు, ఒకే ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు తప్ప నాకు ఎవ్వరూ కూడా కనిపించలేదు.